ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేసిన వ్యాఖ్యలు మేము సమర్థించేది పక్కన పెడితేనా, ఎమ్మెల్యే గారు మాట్లాడారు, దానికి సంబంధించి ఆయన్ని రకరకాల మాటలు శాసనసభ్యురాలు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఆయన కూడా స్పందిస్తూ నన్ను పిహెచ్డి అవినీతిలో దీంట్లో చేశారని చెప్పారు, మీరు పలాన్ దగ్గర పిహెచ్డి చేశారని చెప్పారు అంతే. రెండోది ఇంకోటి ఏం చెప్పాడు, ఈ విధంగా ప్రభాకర్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండండి, మీకు ఏవైనా జరగచ్చు, ప్రాణహాని అయినా జరగచ్చు అని చెప్పాడు. సో దీంట్లో ఈ రెండు విషయాలలో సంబంధించి ఒక్కొక్కసారి ఆయనకి ఏం సమాచారం ఉందో, లేకుంటే ఆయనకి ఏమన్నా లైక్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ బట్టో ఏదో ఆయన మాట్లాడుండొచ్చు, అది ఆయనకి సంబంధించిన విషయం. సో దానికి సంబంధించి ఏవైనా తప్పొప్పులు ఉంటే దానికి సంబంధించి లీగల్గా బైండింగ్ సంబంధించి, ఎందుకంటే ఈ జిల్లాలో ప్రధానంగా 4 రాజకీయ కుటుంబాలు ఉన్నాయి. అంటే 2 తరాలుగా రాజకీయాలు చేసిన కుటుంబాలు నేదురుమల్లి, నల్లపరెడ్డి కుటుంబం, ఆనం, మేకపాటి కుటుంబమే ఈ జిల్లాలో 2 తరాలుగా రాజకీయాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అనేక దశాబ్దాలుగా మీరు చూసుకుంటే అనేక సార్లు, ఇప్పుడు ఉదాహరణ చూస్తే వివేకన్న కానీ, లేకపోతే నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, జనార్దన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇలాగ అనేక ఇంతకన్నా ఘాటైన విమర్శలు ఈ జిల్లాలో చూసాం, ఇంతకన్నా దారుణమైన విమర్శలు కూడా ఈ జిల్లాలో చూసాం. చూడకుండా ఏం లేవు కదా, రాష్ట్రంలో చూసాం, జిల్లాలో కూడా చూసాం. కానీ ఎక్కడా కూడా ఎప్పుడు కూడా అది విమర్శలు అది కేవలం పత్రికల వరకే ఉన్నాయి. తర్వాత ప్రజలకు వదిలేసేవాళ్ళు, ఎవరు ఎట్లాంటి వాళ్ళ ఏందనేది ప్రజలు నిర్ణయించుకునే క్రమంలో రాజకీయాలు జరిగినాయి. కానీ ఒక మనిషిని చంపేయాలని ఆలోచన, మీ అందరికీ ఒక ఉదాహరణ అంటే నేను అనకూడదు కానీ, అంటే మళ్ళీ ఇది మీకు ఉందో తెలుసలేదో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒక చిన్న పేపర్ ఒక వార్త రాసింది. నాకు తెలిసి బీకేఆర్ సంబంధించి ఏదో ఒక చిన్న వార్త రాసింది, అది పెద్ద వార్త కూడా కాదు, ఏదో చిన్న వార్త రాస్తే అతన్ని కారెక్కించుకోబోయి కొట్టిన సంఘటన మీ అందరికీ, నాకు తెలిసి పత్రికా విలేకరులందరికీ తెలుసు. అది పెద్ద ఎత్తున, ఎందుకంటే చిన్న పేపర్ కాబట్టి వాళ్ళు ఏబిఎన్నో, టీవీ5 లేకపోతే ఆ విలేకరిని కానీ చేస్తుంటే అది పెద్ద బ్లోఅవుట్ అయ్యిండేమో. కానీ ఒక చిన్న పత్రికా విలేకరులు కాబట్టి మీ పెద్ద పత్రికలు పాపం చాలామంది పట్టించుకోకపోయిండొచ్చు, కానీ చాలామందికి తెలుసు ఆ విషయం. ఒక చిన్న వార్త రాస్తే దాన్ని తట్టుకోలేక కారులో ఎక్కించుకోవెళ్ళి కొట్టి అతన్ని వీడియో కాల్ చేయించి క్షమాపణ చెప్పించిన సంఘటన మీ అందరికీ తెలుసు. సో ఈరోజు ఇది అంటే ఒక విమర్శని తీసుకోలేకుండా ఒక విమర్శ చేస్తే దానికి ప్రతి విమర్శ దాడిలాగా, ఇది నాకు తెలిసి అనేక రాజకీయ నాయకుల మీద చాలా చెప్పాను. నా మీద అయితే యాసని ఛానల్, ఎన్ని ఛానల్ రాసిన ఈ జిల్లాలో అన్నిటికన్నా ఛానళ్ళు నేను సంవత్సరాలు గమ్ముగున్నా రాస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, మా మీద సంబంధం లేని మాట్లాడుతున్నారు, మా క్యారెక్టర్ల గురించి మాట్లాడుతున్నారు, ఎందెందో మాట్లాడుతున్నారు, సాక్ష్యాలు లేకుండా మాట్లాడుతున్నా కూడా ఎక్కడ మేము దానికి సంబంధించి స్పందించామే తప్ప ఎక్కడ కూడా ఎవరు కూడా అందరి మీద అనేక రకాలు చేసినా కూడా స్పందించామే. కానీ రాజకీయాలకు సంబంధించి ఎక్కడ కూడా దాడులు చేయాలా, చంపేయాలి మనిషిని, ఆ ఒక మనస్తత్వం ఎవరికీ లేదు. అది నెల్లూరు జిల్లాలో అసలు ఒప్పుకోదు ఇది. కాబట్టి నేను అనేది ఏంటంటే గతంలో కూడా ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుంది. ఈరోజు అక్కడ దాకా కాకుండా ఈరోజు ఒక మాజీ మంత్రి వెళ్ళారు అంటే రేపు మమ్మల్ని ఎవరు ఏమన్నా ఈ జిల్లాలో ఇదే గతి పడుతుంది అన్న ఒక మెసేజ్ పంపించాలని మీరు వాళ్ళు అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు ఆ కుటుంబం అంటే చాలామంది ఏమంటారు, పెద్ద మనుషులు, పెద్దవాళ్ళు. ఎందుకంటే చాలామంది రాజకీయ కుటుంబాలు కన్నా లేటుగా రాజకీయాల్లోకి వచ్చినా వాళ్ళకు కొన్ని ఏదో 4 వాటర్ ప్లాంట్లు పెట్టంగానే 40 సంవత్సరాలు 50 సంవత్సరాల రాజకీయంలో ప్రజలకు అండగదండలుగా ఉన్న కుటుంబాల కన్నా వాళ్ళ పెద్ద కుటుంబాలని కొంతమంది పొగొడుతున్న వాళ్ళందరిలో అంటే వాళ్ళ మనస్తత్వం ఏంటి అంటే ఒక విమర్శ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలామంది అంటారు. ఒక పెద్ద ఆయన అన్నాడు, ఒక పెద్ద సీనియర్ పొలిటీషియన్ ఒక డైలాగ్ చెప్పాడు, రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మనం హంసవాహనం మీద స్వారీ చేస్తున్నాం అనుకోకూడదు, వరాహం మీద స్వారీ చేస్తున్నాం, ఖచ్చితంగా బురద వేస్తారు, బురద తీసుకునేటట్టు ఉండాలా, క్రిటిక్స్ వస్తాయి, మన మీద నిందలు వేస్తారు, రకరకాలు వస్తాయి, వేసుకునేటప్పుడు తీసుకునే విధం మనకు ఉండాలి అని. అలా ఉండకుండా నా మీద మాట్లాడితే నేను కొడతాను, నేను చంపుతాను అన్న ఈ సంస్కృతి ఎంతవరకు కరెక్టు అని అంటారు. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు, మహిళ మీద అన్నారు అంటే ఇది కరెక్టా? ఇది మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఒక మనిషిని చంపేస్తాం అనేది కరెక్టా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరిని అంటే మమ్మల్ని చంపేస్తారా? వాళ్ళని చంపేయాలా? వాళ్ళని చంపేయాలనేది కరెక్ట్ అంటున్నారా? ఇప్పుడు మాట్లాడే వీళ్ళందరూ కూడా కరెక్ట్ అంటున్నారా? గతంలో రోజమ్మ మంత్రిగా ఉంది, ఎమ్మెల్యేగా ఉంది, ఆ రోజమ్మ గారి మీద ఎన్ని మాట్లాడారు, రకరకాల మహిళల మీద మాట్లాడారు, ఎక్కడ మాట్లాడట్లేదు ఇప్పుడు. సరే నేను అనేది ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని పక్కన పెట్టండి, ఈ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఆడ మాట్లాడుతూ ఉంటారు, ఆ సోషల్ మీడియా వాళ్ళు ఇక్కడ మాట్లాడుతారంటే ఇది
పాలిటిక్స్ అట్లా అయిపోయి ఉండొచ్చు, కానీ ఇది కొత్త తరం నెల్లూరు జిల్లాకి. ఖచ్చితంగా ఒక 2 రోజులు చూస్తాం మేము అందరం కూడా. అదేవిధంగా వాళ్ళ మీద కానీ ఏదైతే లీగల్గా చేయలేదో తప్పకుండా దీన్ని ఇంకా ప్రజలకు తీసుకువెళ్తాం. ఫైనల్గా అల్టిమేటం ఏంటి రాజకీయాల్లో కానీ ప్రజలకు చెప్పాలి ఎట్లాంటి ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ. ఎందుకంటే ఇది ఒక ఎమ్మెల్యే కూడా కాదు, దీంట్లో ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే, ఇద్దరు కలిసి దీంట్లో భాగస్వామ్యం. దీంట్లో ఇంకా వెనక ఎవరెవరు ఉన్నారో అన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఈరోజు. తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజలకి చెప్తాం. ఎందుకంటే కేసు కడతారా కట్టదే లీగల్ ఆస్పెక్ట్ ఒకటి చూస్తాం, తప్పకుండా లీగల్ ఇష్యూస్ ప్రకారం లీగల్గా పోతాం. రెండోది ప్రజలు న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజల్లోకే వెళ్ళి చెప్తాం అనమాట. ఎందుకంటే ఫైనల్గా ఇది, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళకి అసలు సంబంధం లేదు, ఎవరో ఏదైనా చేస్తేనే వాళ్ళ నాయకుడి మీద కేసు పెడుతున్నారు కదా ఈ గవర్నమెంట్లో. ఇప్పుడు మాచర్లు ఉంది, తెలుగుదేశం చంపుకుంటే వాళ్ళ మీద సంబంధం లేని వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి మాచర్ల మాజీ ఎమ్మెల్యే మీద వాళ్ళ తమ్ముడి మీద మర్డర్ల కేసులు పెట్టారు. తెలుగుదేశం వాళ్ళు చంపుకుంటే అట్లా ఎక్కడెక్కడో కేసులు పెడుతుంటే సాక్షాత్తు ఎమ్మెల్యేనే చెప్పింది, మేము చెప్పేది కాదు ఇక్కడెక్కడ, మేము అలిగేషన్స్ ఓకే మాకున్న అనుమానాలు మేము అలిగేషన్స్ చేసే పనితే మీ ప్రెస్ ముఖంగానే ఆమె 4 స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఫస్ట్ మాకు సంబంధం లేదు అభిమానులు అనింది, దాన్ని ఖండిస్తున్నాననింది. తర్వాత ఏం చెప్పింది, మా మనుషులకు పోతే మేమే ఫోన్ చేసాం వెనక్కి రమ్మన్నాము అని చెప్తుంది, వాళ్ళే పగలు కొట్టుకున్నారని చెప్పింది. తర్వాత ఇంకో ఏమో ఇన్ఫర్మేషన్ వచ్చింది వెళ్ళిపోయాడేమో ప్రసన్న కుమార్ రెడ్డి. అంటే మీ ఆలోచన ఏంటి? ఉన్నాడు, మీరు పోయి చంపేయండి, మోపు కింద